ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొకసారి మిమ్మల్ని అందరినీ ఉదయకాలమందు ఈ వాక్య ధ్యానంలో కలుసుకునుట ఎంతో దీవెనకరము, ఆశీర్వాదకరమని నేను గ్రహిస్తున్నాను. మనమందరం కూడా చాలా భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. అన్ని దేశాల్లో ఈ మరణ బీభత్సం కలుగుతుంది ప్రభు. కరోనా అనేటువంటి ఈ వ్యాధి, ఈ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుంది తండ్రి. నువ్వే అరికట్టబడి పెట్టుకుంటున్నాము నాయన. నీవే ప్రభా ఈ విషయంలో ఇంటర్వ్యూన్ అయ్యి ఈ తెగుల నుండి మీరు తప్పించండి ప్రభా. నాశనకరమైన తెగుల నుండి తప్పిస్తాను చెప్పావు నాయన, రక్షిస్తున్నావు నాయన. ప్రభా మరొకసారి నీ నిజమైన ప్రేమను గుర్తించే భాగ్యం దయచేయండి నాయన. నా నామం పెట్టినటువంటి రాజనులు తాము తగ్గించుకొని తమ చెడు మార్గమును వదిలిపెట్టి నా నామమున ప్రార్థన చేసినప్పుడు పరమండలములో నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరుస్తున్నాను నాయన. మా దేశము అల్లకల్లోలంగా ఉంది నాయన. మీరే స్వస్థపరిచి నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు మనం ధ్యానించినటువంటి అంశం ఏమనగా మాదిరి అయిన విశ్వాస జీవితం, ఎగ్జాంపులరీ లైఫ్ ఆఫ్ ఫెయిత్. మన జీవితమే మాదిరిగా ఉండాలా? మన విశ్వాసమే మాదిరిగా ఉండాలా? మన క్రైస్తవ ప్రవర్తన మాదిరిగా ఉండాలా? మనమెట్లు మాదిరి అయిన విశ్వాస జీవితాన్ని మనం జీవించగలము అనే విషయాన్ని ధ్యానించినప్పుడు బైబిల్లో నుంచి 5 ప్రాముఖ్యమైన విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిది అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 5వ వచనములో ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు మొదలగు వారు. ఇక్కడ రాయబడిన మాట ఏమనగా విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన. ఈరోజు మన మాదిరి అయిన జీవితం జీవించాలంటే మన క్రైస్తవ విశ్వాస జీవితంలో విశ్వాసముతో పాటు పరిశుద్ధాత్మను నింపుదల మనం కలిగి ఉండవలెను. ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ హోలీ స్పిరిట్. విశ్వాసముతో కూడా పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండవలెను. దేవుని వాక్యములో రాయబడిన మాట పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నడుపుదల, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అధికారం కింద మనం జీవించాలి. ఇవన్నీ పరిశుద్ధాత్మ అనుభవాలు మనం పొందాలంటే మన విశ్వాసమే దీనికి ఒక పునాది. కాబట్టి మాదిరి అయిన విశ్వాస జీవితంలో విశ్వాసముతో నిండుకొని ఉండవలెను. ఫుల్ ఆఫ్ ఫెయిత్. ఈ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండవాలంటే విశ్వాసంలో మనం బలపరచునని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 22వ వచనము. శిష్యులు మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను. రెండవది మాదిరి అయిన విశ్వాస జీవితంలో విశ్వాసంలో మనం నిలకడగా ఉండవలెను.
విశ్వాస జీవితంలో మనం నిలకడగా ఉండినప్పుడు పరలోక మహిమలు మనము పొందగలమని అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనములో క్లియర్ గా రాయబడింది. కంటిన్యూ ఇన్ ఫెయిత్. మన విశ్వాస జీవితంలో నిలకడగా ఉండాలంటే ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఇంకా చాలా రాత్రి ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్లి ఆయన ప్రార్థన చేశాడు. ఆయన శిష్యులతో కలిసి ఏకాంతముగా అరణ్యములో ప్రార్థన చేశాడు. చివరిగా ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. మన ప్రార్థనా జీవితము మన విశ్వాసమునకు నిలకడగా ఉంటుందని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మూడవది, మాదిరి అయిన విశ్వాస జీవితం జీవించాలంటే విశ్వాసములో మనము బలవంతులమై ఉండవలేను. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనము, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. మన విశ్వాస జీవితమే మనకు బలం అనుగ్రహించును. బీ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నామండి. దేవుని వాక్యంలో రాయబడిన మాట యెషయా గ్రంథం 30వ అధ్యాయము 10వ వచనంలో, ఇన్ క్వైట్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ షెల్ బి దై స్ట్రెంగ్త్. మీరు ఊరకుండి నమ్ముకునడం వలన బలం పొందుదురు. కాబట్టి ఈరోజు మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏమనగా, మాదిరి అయిన విశ్వాస జీవితం మనం కలిగి ఉండాలంటే విశ్వాసంలో మనం బలవంతులమై ఉండవలెను. 4వది మనం జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాస జీవితంలో స్థిరముగా ఉండవలెను. బీ స్టెడ్ ఫాస్ట్ ఇన్ ఫెయిత్. విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండవలెను. స్టెబిలిటీ ఇన్ ఫెయిత్. ప్రభునందు స్థిరులై ఉండవలెను. ఏక మనసు, ఏక భావము, ఏక ప్రేమ కలిగి మనం జీవించాలి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన ప్రేమ, మన ప్రవర్తన ఏ రీతిగా ఉందో మనం జ్ఞాపకం చేసుకున్నాను. విశ్వాసములో స్థిరంగా ఉండాలని 1 కొరింథీయులు 16వ అధ్యాయము 13వ వచనములో క్లియర్ గా రాయబడి ఉన్నది. చివరిగా విశ్వాసములో మనం అభివృద్ధి పొందవలెను. 2 కొరింథీ 8వ అధ్యాయం 7వ వచనములో, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును మీకు మా యెడల ప్రేమ యందు ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో అలాగే ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకునండి. విశ్వాసంలో మనం అభివృద్ధి పొందాల. మన ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి పొందాల. దేవుని మహిమపరచటంలో మనం అభివృద్ధి పొందాలా. ఈరోజు మనం చివరిగా మనం ధ్యానించలేనటువంటి వాక్యం ఏమనగా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెను. మాదిరి అయినటువంటి విశ్వాస జీవితం జీవించాలంటే మొదటిది విశ్వాసముతో, పరిశుద్ధాత్మతో నిండుకొని ఉండవలెను. 2వది విశ్వాసమందు నిలకడగా ఉండవలెను. కంటిన్యూ ఇన్ ఫెయిత్. 3వది విశ్వాసములో బలవంతులై ఉండండి. బీ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసములో స్థిరముగా నుండి. విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండవలను. బీ స్టెడ్ ఫాస్ట్ ఇన్ ఫెయిత్. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం.
స్టెబిలిటీ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో స్థిరంగా ఉండాలా. అస్థిరమైన విశ్వాసాన్ని మనం తీసివేసుకొని క్రీస్తునందు స్థిరమైన విశ్వాసం కలిగి ఉండవలెను. చివరిగా విశ్వాసములో అభివృద్ధి పొందవలెను. 2 కొరింథీ 8:7 ఆత్మీయ రీతిగా మనం అభివృద్ధి పొంది క్రీస్తు కొరకు ఈ లోకంలో సాక్షిగా జీవించవాలని ఈ వాక్యం ద్వారా ప్రభు మనలను హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా, ఈ సాయంకాలం ముందు ప్రభువా, మాదిరి అయిన విశ్వాస జీవితము ఏ రీతిగా ఉండాలనో మాకు నేర్పించినావు నాయన. 1, విశ్వాసముతో నిండుకొని ఉండే భాగ్యం దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ నడుపుదల దయచేయండి నాయన. విశ్వాసమందు నిలకడగా ఉండే భాగ్యం దయచేయండి నాయన. విశ్వాసమందు బలవంతులై ఉండే భాగ్యం దయచేయండి నాయన. విశ్వాసములో స్థిరంగా ఉండే భాగ్యం దయచేయండి నాయన. విశ్వాసములో అంతకంతకు మనం ఆత్మీయంగా అభివృద్ధి పొంది నీ కొరకు మేము జీవించే భాగ్యం దయచేయండి నాయన. పౌలు చెప్పిన రీతిగా నేను జీవించే జీవితం నా కొరకు కాదు కానీ నా కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభు కొరకే జీవించే భాగ్యం దయచేయమని ఆశీర్వదించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలము తొలగిండుగాక. ఆమేన్. బాబు